గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఆటవిక రాజ్యంలో ఉన్నామో తెలియని పరిస్థితి. ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మనం మాజీ ముఖ్యమంత్రి ఈ విధమైన సందేశాన్ని ఇస్తే కార్యకర్తలు, అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయి దీన్ని ఆసరాగా తీసుకుని మనం ఈ విధంగా ప్రవర్తిద్దాము అని ఒక సందేశం ఇచ్చినట్టుగా మేమైతే భావిస్తూ ఉన్నాము. పోలీస్ వ్యవస్థ ఎంతో గౌరవప్రదమైన వ్యవస్థ, శాంతి భద్రతలు కల్పించే వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద ఆయన బట్టలు తీస్తాను అంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళు చాలా కఠినతరమైన పరీక్షలు ఎదుర్కొని వాళ్ళు ఈ స్థాయిలకు వచ్చి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, చట్టాన్ని ప్రజలకి అందించడంలో కానీ ఎంతో కఠినమైన జాబ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ పోలీస్ వ్యవస్థలో పురుషులతో పాటు మహిళలు, ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకి నేను చాలా గౌరవాన్ని ఇస్తాను, మీ అన్నగా ఉంటానని ఆయన గతంలో చెప్పిన మాటలు, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మహిళలకు ఏ విధమైన గౌరవం ఇవ్వగలరు ఆయన అన్నదానికి మనం చూడొచ్చు. ఒక మహిళ ఇక్కడ ఎస్పీగా ఉన్న సందర్భంలో ఆయన ఏ విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, దీన్ని సమాజం ఏ విధంగా తీసుకోవాలి, ఆయన సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఇదేమన్నా మనం ఆటవికంగా ఉన్నామా? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వ్యవస్థలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా బట్టలోడు తీస్తానన్న దాన్ని ఎవరూ సమర్థించరు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు తప్పనిసరిగా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ జిల్లా అధ్యక్షులు శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీ గారికి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నుంచి మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి అని మేమందరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కూడా మేము కోరడం జరిగింది. అంటే ఇది మనం ఆయన వచ్చిన పని వేరే, ఆయన వచ్చిన పనిని ఈ విధంగా అంటే ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పరిపాలనని ఆయన తప్పుదారి పట్టించాలన్నది మేము భావిస్తూ ఉన్నాము. పరిణితి చెంది ఉన్నాము. ఇవైతే పరిణితి చెందిన మాటలు కాదు. ఉద్రేకపరిచి ప్రజలను రెచ్చగొట్టి ఆయన మళ్ళీ పార్టీని పునర్వ్యవస్థీకరించుకుని మళ్ళీ అధికారంలోకి రావాలన్న దానికి ఇలా రెచ్చగొడుతున్నారని మేమైతే భావిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.